హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్లోబల్ ఫోరెక్స్ ట్రేడింగ్ అకాడమీ. సో ఆల్రెడీ ప్రీవియస్ సెషన్లో వచ్చేసి మనం ఇంట్రడక్షన్ ఆఫ్ ఫోరెక్స్ ట్రేడింగ్ అని కానీ అలాగే నెక్స్ట్ వచ్చేసి హూ పార్టిసిపేట్స్ ఇన్ ఫోరెక్స్ ట్రేడింగ్ వై అనేసి, అలాగే అడ్వాంటేజ్ ఆఫ్ ఫోరెక్స్ ట్రేడింగ్ అనేసి ఇలా కొన్ని దీన్ని టాపిక్స్ పైన వీడియోస్ అనేది క్రియేట్ చేసుకోవడం జరిగింది. సో ఈ సెషన్లో వచ్చేసి టైప్స్ ఆఫ్ పెయిర్స్ అంటే మనము ఏ పేర్స్ అంటే ఏవి వేటిలో బై చేయాలి, వేటిలో సేల్ చేయాలి, దానికి సంబంధించిన డీటెయిల్స్ అంటే టైప్స్ ఆఫ్ పేర్స్ వీటిపైన వచ్చేసి మనం డిస్కస్ చేసుకుందాం. సో మొదటగా మీరు కన్నా ఇక్కడ గమనిస్తే కన్నా 3 టైప్స్ ఆఫ్ పేర్స్ అనేది మీరు ఇక్కడ నేను క్లియర్గా వచ్చేసి మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. 1 మేజర్, 2 క్రాసెస్, 3 ఎగ్జాస్టిక్, ఇలా వచ్చేసి 3 టైప్స్ ఆఫ్ పేర్స్ అనేసి నేను ఇక్కడ వచ్చేసి మెన్షన్ చేశాను. సో ఫోరెక్స్ మార్కెట్లో ప్రపంచంలోనే అత్యధికంగా వచ్చేసి వర్క్ చెప్పాలంటే ట్రేడ్ అవుతున్న కరెన్సీ జంటలను వచ్చేసి మేజర్ పేర్స్ అంటారు అనమాట. ఓకేనా, ఈ జంటల్లో తప్పనిసరిగా మీరు కన్నా గమనిస్తే గన ఇక్కడ తప్పనిసరిగా యుఎస్డి అనేది డాలర్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఓకే, యుఎస్డి డాలర్ అనేది ఇక్కడ ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయి ఉంటుంది అనమాట. అంటే ఎనీ కరెన్సీ పేర్ కంటైన్స్ ది యుఎస్డి ఈస్ కాల్డ్ మేజర్ కరెన్సీ పేర్. ఓకేనా, ఈ జంటల్లో తప్పనిసరిగా యుఎస్డి డాలర్ అనేది అంటే అమెరికా డాలర్ వచ్చేసి అత్యంత బలమైన డాలర్ కాబట్టి ఇది ఇన్వాల్వ్ ఉంటుంది. ఎందుకు మేజర్ కరెన్సీ అంటే మేజర్ పేర్స్ అంటారు అంటే ఇక్కడ అధిక లిక్విడిటీ అంటే కొనడం కానీ అమ్మడం కానీ చాలా సులభము, చిన్న స్ప్రెడ్తో అంటే చిన్న క్వాంటిటీతో కూడా వచ్చేసి మనము అంటే కొనవచ్చు, స్థిరమైన మూమెంట్ అనేది ఉంటుంది. సో ప్రపంచంలోనే మొత్తం వీటిని ఎక్కువగా ట్రేడ్ చేస్తూ ఉంటారు అనమాట. సో అందుకనే వీటిని ఎక్కువ మేజర్ పేర్స్ అంటారు ఫ్రెండ్స్. సో ట్రేడర్స్కి లాభం ఏంటి అంటే టెక్నికల్ అనాలిసిస్ పనిచేయడానికి సరైన మూమెంట్ అనేది ఉంటుంది ఇక్కడ. సో అలాగే న్యూస్ రియాక్షన్ అనేది ఏదైనా ఒక దానికి రిలేటెడ్ న్యూస్ వచ్చిందంటే స్పష్టంగా దీని మీద వచ్చేసి ఇంపాక్ట్ అనేది ఉంటుంది. స్ప్రెడ్ అనేది అంటే ఏదైతే ఉంటుందో స్ప్రెడ్ అంటే ఏంది ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే దానికి సంబంధించిన కాస్ట్ అంటే బై కానీ సెల్ కానీ చేస్తే కన్నా ఏదైతే బ్రోకరేజ్ ఛార్జ్ పడుతుందో అది చాలా తక్కువ స్ప్రెడ్ అనేది ఇక్కడ ఉంటుంది అనమాట. సో అందుకనేసి ట్రేడర్లకు లాభం ఇక్కడ. సో క్రాస్ కరెన్సీ పేర్స్, సో అంటే దీని ఏంటంటే మైనర్ కరెన్సీ పేర్స్ అంటారనమాట. అంటే ఏంటంటే క్రాస్ కరెన్సీ పేర్స్ అంటే ఏంటంటే నాన్ యుఎస్డి డు నాట్ ఇన్వాల్వ్ యుఎస్ డాలర్స్ బట్ ఇన్వాల్వ్ అదర్ మేజర్ కరెన్సీ పేర్స్. ఇక్కడ ఏదైతే ఉన్నాయో కరెన్సీ పేర్స్ ఏవైతే ఉన్నాయో ఈ యుఎస్డి కాకుండా రిమైనింగ్ కరెన్సీ పేర్స్ ఏవైతే ఉన్నాయో అవి 2 క్రాస్ కరెన్సీ అయితే గన దానిలో మైనర్ కరెన్సీ పేర్స్ అంటారు. అంటే యూరోలో వచ్చేసి ఈ యూరోపియన్ జీపీపీ, యూరోపియన్ సిహెచ్ఎఫ్, యూరోపియన్ జీపీవై, అలానే ఎన్కు సంబంధించిన సిహెచ్ఎఫ్ జేపీవై, క్యాడ్ జేపీవై, అలానే పౌండ్ క్రాసెస్ వచ్చేసి జీపీపీ జేపీవై, జీపీపీ ఏయుడి, ఇలాంటి కరెన్సీని వచ్చేసి క్రాస్ కరెన్సీ అంటారు. దాన్ని మైనర్ కరెన్సీ అంటారు. అంటే యుఎస్డి ఇన్వాల్వ్ కాంది ఏదైతే ఉంటాయో వాటిని ఓకేనా క్రాస్ కరెన్సీ అంటారు. యుఎస్డిని పక్కన పెట్టి ఓకేనా. సో 2 దేశాల ఆర్థిక పరిస్థితులను సరిపోల్చడానికి ఈ క్రాస్ కరెన్సీ ట్రేడ్ చేయవచ్చు అనమాట. యుఎస్డి ప్రభావం లేకుండా మార్కెట్ని ఇక్కడ అంచనా వేయవచ్చు. సో ఓకే, నెక్స్ట్ పోతే ఎగ్జాస్టింగ్ కరెన్సీ పేర్స్ అంటే ఏంటంటే ఒక ప్రధాన కరెన్సీ ఏదైతే ఉందో యుఎస్డి కానీ యూరోపియన్ కానీ జీపీపై అంటే మేజర్ పేర్స్ ఏవైతే ఉన్నాయో ఆ మేజర్ పేర్స్కు సంబంధించిన పేర్స్ ప్లస్ చిన్న అభివృద్ధి చెందిన దేశం, ఒక చిన్న లేదా అభివృద్ధి చెందుతున్న దేశపు ఆర్థిక కరెన్సీ, ఇది ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా ఉందనుకోండి ఐఎన్ఆర్, ఇట్లా ఈ 2 కలవగా ఒక జంట ఏర్పడుతుంది కదా, ఆ జంటను వచ్చేసి ఎగ్జాస్టిక్ పేర్స్ అంటారు అనమాట. అంటే వీటిలో లెస్ ప్రయారిటీ అనేది ఉంటుంది వీటి మీద, అంటే పెద్దగా వీళ్ళు ట్రేడ్ అనేది చేయరు. కాకపోతే ఏంటంటే వీటిపైన వోల్టాలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. సో పైకి కిందికి అప్ అండ్ డౌన్ వచ్చేసి చాలా ఎక్కువగా మూమెంట్ అనేది ఇక్కడ చూస్తూ ఉంటాం. స్ప్రెడ్ కూడా అంటే బ్రోకరేజ్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో అలాగే వచ్చేసి అకస్మాత్తుగా పెద్ద మూమెంట్స్ అనేది జరుగుతుంటాయి. ఏదైనా ఒక ఎఫెక్ట్ జరిగిందంటే ఆటోమేటిక్గా మంచి దీని మీద వచ్చేసి బై ఆర్ సెల్ చాలా ఎక్కువ ఇది ఉంటుంది అనమాట. ట్రేడర్లకు వచ్చేసి చాలా ఇదిగా ఉంటుంది అనమాట. సో వీటికి అంటే ఒక క్లారిటీ వచ్చింది కదా, కరెన్సీ పేర్స్ అంటే ఏంటి అనేది, ఎందుకు ట్రేడింగ్ అనేది మీకు ఒక క్లారిటీ వచ్చింది ఫ్రెండ్స్. సో ఒక రకంగా చెప్పాలంటే ప్రతి ఒక్కరు వచ్చేసి మేజర్ కరెన్సీ పేర్స్లో ఇన్వాల్వ్ అయింటారు. ఈ మేజర్ కరెన్సీ పేర్స్లో కూడా గోల్డ్ కానీ బిట్ కాయిన్ పైన కానీ ఎక్కువ ట్రేడ్ చేస్తుంటారు ఫ్రెండ్స్. సో ఎందుకు అనేది కూడా నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో మీకు క్లారిటీగా చెప్తాను. సో నెక్స్ట్ పోతే ఇక్కడ మీకు క్లియర్గా ఆల్రెడీ ప్రీవియస్ సెషన్ ఎవరైతే చూడలేదో చూడండి. సో సమ్మరీలో వచ్చేసి ఈ రోజు వచ్చేసి ఏం మాట్లాడుకుందాం, ఒకటి కరెన్సీ పేర్స్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ కరెన్సీ పేర్స్ అంటే ఏంది, మేజర్ కరెన్సీ పేర్స్ అంటే ఏంది, క్రాస్ కరెన్సీ పేర్స్ అంటే ఏంది, ఎగ్జిస్టింగ్ కరెన్సీ పేర్స్ అంటే ఏంది, వీటిపైన వచ్చేసి మనం ఇక్కడ మాట్లాడుకోవడం జరిగింది ఫ్రెండ్స్. సో ఎవరైనా సరే సో మీకు గన అంటే నెక్స్ట్ టాపిక్లో